మనకి అంటూ హాయ్, హలో, బాయ్, వస్తాం కోసం ఇలాంటివన్నీ కన్నా నామస్మరణ వీలైనంత మటుకు పిలిచిన, మనం పోలిసిన, మాట్లాడిన, పలకరించిన, లేకపోతే మనం వెళ్తున్నామని చెప్పిన ఒకసారి భగవంతుడి యొక్క ఏదో ఒక నామాన్ని, ఏ నామైనా కావచ్చు, ఒక నామాన్ని మనం ఉచ్చరిస్తూ పోతూ ఉంటే మన జీవిత కాలంలో తెలియకుండా ఒక తపస్సు చేసినట్టు అయిపోతుంది. కలియుగంలో మానవుడిగా జన్మనెత్తాలని ఋషులు కూడా తలుచుకుంటారు. సప్త ఋషులు కూడా మళ్ళీ మళ్ళీ జన్మించాలి కలియుగంలో మానవ రూపంలో. ఎందుకు అంటే కనుక కలియుగంలో తపస్సు చేయక్కర్లేదు. మనం అందరి అన్నీ వదిలేసేసి ఏ హిమాలయాస్కి వెళ్ళి ముక్కు మూసుకుని తపస్సు చేయాల్సిన అవసరం మనకి లేదు. కలియుగంలో నామ సంకీర్తన, నిత్యం నామజపం, నిత్యం ఏదో ఒక భగవత్ నామాన్ని కలుస్తూ ఉంటే చాలు అతని వాడికి మోక్షాన్ని ఇస్తాడట పరమాత్ముడు. అంటే పరమాత్ముడు ఎన్ని లెవెల్స్కి దిగాడు? చాలా లెవెల్స్ కదా. మొట్టమొదటిలో ఏముండేది? యజ్ఞయాగాది క్రతువులు చేయాలి, తపస్సు చేయాలి, 1000 సంవత్సరాలు తపస్సు చేయాలి. అయినా కూడా భగవంతుడు సాక్షాత్కరిస్తాడో లేదో తెలియదు. అక్కడికి మన రాక్షసుడు 100,000 సంవత్సరాలు తపస్సు చేసి వాడు ఏం కోరుకున్నారు? మూర్ఖత్వంతో బతికి ఉండాలని కోరుకున్నారు. పుట్టిన ప్రతి జీవికి చావు తప్పదు అనే సత్యాన్ని మరిచి వారు ఎప్పుడూ బతికి ఉండి భోగాలని అనుభవించాలని కోరుకున్నారు. కానీ మనిషి పుట్టిన తర్వాత కలియుగంలో నామస్మరణ చేసి ఇక్కడ చేసే ప్రతి కార్యము ప్రకృతి సిద్ధమై భగవత్ అర్పితమై అని మన పూర్వీకులు తెలుసుకున్నారు. ఎందుకు? మనము ఇక్కడ ఏది చేసినా కూడా చెట్టు చేమ ప్రతిదీ మనకి భూమి మీద జీవించడానికి కావలసిన అవకాశాన్ని, అవసరాలకి అనుగుణంగా మనకి బంగారు తల్లిలాగా ఈ భూమి మనకి ప్రసాదిస్తుంది. ఈ విషయాన్ని బంకిం చంద్ర చటర్జీ ఎప్పుడైతే చూశారో బంగారు పంటలు పండే భూమి కాబట్టి ఈ భూమి గురించి కొనియాడారు. ఏమని అందరికీ తెలిసి ఉంటుంది. బంకిం చంద్ర చటర్జీ మనం చాలాసార్లు పాడుతూ ఉంటాం. శ్రీనివాసరెడ్డి గారు మీకు ఐడియా ఉంటుంది. సుజలాం సుఫలాం మలయజ శ్రీకలాం సస్య శ్యామలాం మాతరం వందే మాతరం అని చెప్పి మన భూమిని, భరత భూమిని కొనియాడారు. ఎందుకంటే ఉత్తరాఖండంలో ఉండే ఆ హిమాలయాల నుంచి మనకి కింద ఉన్న శ్రీలంక వరకు ప్రతి చోట భూమి ఏదో ఒక పంటని అందిస్తూనే ఉంది. ఏదో ఒక వాతావరణం జీవితానికి అనుగుణంగా జీవనం సాగించే